నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి రాహుల్ గారు. సమంత గారి ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈ రోజు కాస్త అభిమానులకు హ్యాపీగా అనిపిస్తుంది, ఏదో చెప్పబోతున్నారు అని. నెక్స్ట్ 6 months నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నాను అని ఒక చెప్పారు. అండ్ తను డైరీ రాసే ఆ డైరీని అవన్నీ కూడా చూపించారు. కాస్త ఫ్యాన్స్ ఖుషి అవుతున్నట్టే. తన జీవితం ఒక 3-4 ఏళ్ల నుంచి ఆమెను అభిమానించే ప్రేక్షకులకి, ఆమె ఫ్యామిలీ మెంబర్స్కి వెల్ విషెస్, ఎస్పెషల్లీ టు హర్. ఎప్పుడైనా సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంటే కదా. సో ఆమె డిసీజ్ కన్నా ముందు ఆమె జీవితంలో జరిగిన ఆ మ్యారేజ్ బ్రేకప్, ఇట్స్ ఆల్ హ్యాపెండ్. ఎందుకంటే పీపుల్ ఇద్దరు వాళ్ళ లైఫ్స్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఎప్పటికీ ఎంతమంది కపుల్స్ పెళ్లి చేసుకున్నా, ఇట్లా సినిమా సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్నా, ఆఫ్టర్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దీపికా పడుకోన్ అండ్ రణ్వీర్ సింగ్. దెన్ అది బాలీవుడ్. మన తెలుగులో మొట్టమొదటిసారి మాట్లాడుకున్నది సమంత నాగ చైతన్య గురించి. ఆ దృష్టి తగిలిందేమో అంటారు చాలా మంది. ఎవరి దృష్టి తగిలిందో, ఎవరు వాళ్ళ కళ్ళు కుట్టుకొని ఇలా మాట్లాడేటట్టుగా చేసుకున్నారో ఏమో తెలియదు. కానీ యూనో 3-4 ముచ్చట్లాగా పెళ్ళి అయిపోవడము, అండ్ lot of rumors came into the picture and lot of political parties and lot of celebrities spoke. వాళ్ళ లైఫ్ వాళ్ళు వదిలేయండి, ఎందుకు మనం మాట్లాడుతున్నారు అని. ఆ అమ్మాయి కూడా ఎప్పుడు తన బ్రేకప్కి రీజన్ నా ఎక్స్ హస్బెండ్ అని ఎప్పుడు చెప్పలేదు. చాలా ఇంటర్వ్యూస్లో చాలా మంది మీ ఎక్స్ హస్బెండ్ మీ హస్బెండ్ కలిస్తే అన్నప్పుడు కూడా ఎక్స్ అని మెన్షన్. అంటే మనకు ఒకరిని ఎక్కువగా ఇష్టపడ్డాం అనుకోండి, అతను దూరం అయినప్పుడు, అతని పేరు ఎత్తినప్పుడు ఆ ప్రేమతో కూడిన కోపం వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ద్వేషం. ఆ ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. అలా నాగ చైతన్యకి లేదా అంటే ద రీజన్స్ మైట్ బి డిఫరెంట్, ద మెంటాలిటీస్ మైట్ బి డిఫరెంట్. ఈవెన్ నాగ చైతన్య నేను నెవర్ కమెంటెడ్ సమంత ఈజ్ ఎ బ్యాడ్ ఆర్ అండ్ ఆల్. యూనో సమంత ఈజ్ ఎ గుడ్. ఎప్పుడైనా సమంతను కలిస్తే మీరు ఏమైనా చేస్తారంటే హాయ్ చెప్తాను, నవ్వుతూ హగ్ చేసుకుంటాను. బికాస్ హీ నో the kiddishness of Samantha basically. That doesn't mean that వాళ్ళిద్దరి మధ్యన పెద్ద అగాధం లేదు అని కాదు. సంథింగ్ హ్యాపెండ్, బట్ నెవర్ అక్కినేని ఫ్యామిలీ స్పోక్. ఎప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు మాట్లాడలేదు సమంత బ్యాడ్ అని చెప్పి. ఈవెన్ అఖిల్ ఎప్పుడు సమంత శామ్ అని అంటారు. రానా మొన్నటికి మొన్న నా సిస్టర్ ఇన్ లా కాస్త నా సిస్టర్ అయింది అంటాడు. అండ్ ఇంకొకటి, అఖిల్ గారు మూవీ ఏదొచ్చినా సరే సమంత గారు ఏదో ఒక పోస్ట్ పెడతారు, చెప్తారు. మొన్న రానా గారి బర్త్డే అయినా కూడా, మిహికా బర్త్డే అయినా సమంత విషెస్ చెప్పింది. అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా జనాల కోసం పోస్టులు పెట్టాలి. అట్లాంటి అవసరం లేదు. పెట్టాలనుకుంటే పెడతారు, లేకపోతే పెట్టరు. యూనో దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళిద్దరి మధ్యన ఏదో మళ్ళీ శోభిత గారి వల్లనే ఇలా అయ్యింది, ఆర్ఎల్స్ సమంత ఇంకొకరిని లవ్ చేయడం వల్లనే ఇలా అయిందని చెప్పి మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. సో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రాజెక్ట్ చేసిన ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఎవరో పర్సన్ వల్ల 2 జీవితాలు విడిపోయాయి అంటే చాలా తప్పండి, సీరియస్లీ. ఆ శోభిత ధూళిపాల అండ్ ఆర్ఎల్స్ శోభిత అక్కినేని అండ్ నాగ చైతన్య అక్కినేనికి లవ్ సమంతకు ముందు నుంచి ఉందా, సమంత తర్వాత ఉందా అనేది పక్కన పెడితే, విడిపోయిన తర్వాత ఏ ఇద్దరి జీవితాలకైనా ఇంకొక తోడు ఉండాలి అని అనుకోవడమే తప్పులేదు. ఎందుకంటే జీవితంలో మనం చివరి దశలో ఉన్నప్పుడు మనకంటూ ఒక తోడు అనేది ఉండాలి. అది లేకపోతే ఆ జీవితానికి వ్యర్థమే. మనిషిని కూడా సంపాదించుకోలేదా, నువ్వు ఏం బతికావు ఈ జీవితంలో అని అడుగుతారు. ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి, ఏ రిలీజన్ అయినా తీసుకోండి, ఏ గ్రంథాలైనా తీసుకోండి, మనం చెప్పేది ఏంటంటే తన జీవితంలో చివరి దశలో మనకి ఎవరు లేరు అని అనుకుంటే ఇంక నువ్వు మనిషిని కూడా సంపాదించుకోవాలి. సరే డబ్బు ఎట్లాగో సంపాదించుకోవాలా, పేరు ఎట్లాగో సంపాదించుకోవాలా, లేకపోతే సమాజంలో పరుగు ప్రతిష్టలు లాగో లేవు, కనీసం మనిషిని కూడా సంపాదించుకోలేకపోయావా నువ్వు అని అడుగుతారు. అది అలా అనుకోకుండా అబ్బాయి నాగ చైతన్య గారు మ్యారీడ్ శోభిత అక్కినేని, నౌ షీ బికేమ్ శోభిత అక్కినేని. అండ్ సమంత గారు కూడా ఆమె జీవితంలో ఇంకొకరిని కోరుకోకూడదు. నిజంగా ఒక డైరెక్టర్నో, లేకపోతే ఒక ఫిలిం సెలబ్రిటీనో, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్లో, లేకపోతే ఇంకెవరినైనానో వాళ్ళ కమ్యూనిటీలో, లేకపోతే తెలుగులోనో. బికాస్ నౌ షీ బికేమ్ యాజ్ ఎ హిందూ, బట్ షీ ఫాలోస్ బోత్ ట్రెడిషన్స్, క్రిస్టియానిటీ అండ్ హిందూ. ఇంకా విషాదకరమైన జీవితం ఏంటంటే వాళ్ళ నాన్నగారిని కోల్పోవడం ఇదే సంవత్సరం. ఇంకా చాలా మంది అన్నారు ఆ బాధతోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారంటే. ఆబ్వియస్లీ ఉంటుంది, కూతురు జీవితం ఇలా అయిపోయింది ఏంటి. కూతుర్ని ఒక స్టేటస్లో చూశారు, కూతురు ఒక స్టేజ్లో ఉండింది,
కూతురు ఒక పెద్ద గొప్పింటి కోడలు అయ్యింది. కూతురు జీవితం 3 ముచ్చట అయిపోయింది అనుకుంటే ఏ తండ్రికి బాధ ఉండదు చెప్పండి. అందరూ ఆమె వేసే బట్టల గురించి, ఆమె డైవర్స్ అయిపోయినా లేకపోతే ఆమెకి ఏదో డిసీజ్ ఉందని కావాలని ప్రమోషన్ కోసం, ఆ డిసీజ్ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. అదంత ఇబ్బందికరం. సుమా గారితో ఒక ఇంటర్వ్యూలో సమంత గారు చెప్పినప్పుడు, నేను ఈరోజు బతుకుతానా, రేపు పొద్దున్న లేచేసరికి నా ఫ్యాన్స్ నేను చూడగలనా అనుకుంటూ బతికాను సుమా ఇంతవరకు అని చెప్పింది ఆమె. సుమా గారు ఇంతవరకు అని. అలాంటిది మనం అనుభవిస్తే కానీ తెలియదు. దట్టు ఒక ఫీమేల్కి ఆ మైస్టేసిస్, మేల్ కన్నా కూడా ఫీమేల్కి ఐ మీన్ యాజ్ పర్ ద మెడికల్ టర్మినాలజీస్ రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. యూనో బికాస్ ద వే దే డూ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, వాళ్ళు చేసే పనుల ప్రకారం పొద్దున ఒక అరగంట, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఒక అరగంట నిలబడుకొని పని చేయాలంటేనే చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఉండే ట్రెండ్, ఒకప్పుడు అని కాదు. అలాంటిది ఒక 28-30 years 30+ ఫీమేల్ గాట్ మైస్టైసిస్ అండ్ షీ హ్యాస్ సీన్ ద గాడ్ అండ్ కేమ్ ఇప్పటికీ. అండ్ కరుంగలి మాలని ఆమె ధరించింది, సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళింది, నా భర్త నాకు దక్కాలి. ఆ డైవర్స్ పీరియడ్లో అమ్మాయి మైండ్లో ఎన్ని రన్ అవుతుంటాయి, నా ఆరోగ్యం బాగుండాలి, నా తల్లిదండ్రులు బాధపడకూడదు, నా సినిమాలు ఆడాలి, నాకు ఇది తప్ప ఇంకోటి లేదు, నేను అక్కడి నుంచి నా కమ్యూనిటీ చేంజ్ చేసుకొని హిందూ కమ్యూనిటీలోకి వచ్చేసాను, నా భర్త నాకు డైవర్స్ ఇస్తానని చెప్పి ఏదో పొరపాటున పెట్టేశాము, దేవుడా నాకు మళ్ళీ నా భర్తను నాకు తిరిగి ఇవ్వగలవా అని అనుకోని ఉండదా అమ్మాయి? నా జీవితాన్ని మళ్ళీ నేను నవ్వేలాగా ఉండదా అని అనుకోని ఉండదా? అందరూ అంటున్నారు ఆమె పార్టీలకి వెళ్ళి డాన్స్ చేస్తుంది, ఊ అంటావా డాన్స్ చేస్తుంది. అది అమ్మాయి ఆర్టిస్ట్ అండి, షీఈస్ అన్ ఆర్టిస్ట్, షీ హాస్ టు పర్ఫార్మ్. కానీ ఇప్పుడు ఎవరో ఒక డైరెక్టర్ ని చేసుకోబోతున్నారంటూ ఒక వార్త ఉందిగా. చేసుకుంటే తప్పేంటి ఒకవేళ నిజమైతే? షీ డిడ్ంట్ రివీల్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. బేసికల్లీ అది ఎవరనేది కూడా నాకు తెలియదు. మేము వార్తల్లో పెడితేనే వినడం, ఆ పేరు కూడా ఏ బ్లర్ చేసి ఇతనే అట్లా పెడుతున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు. రివీల్ ఇట్ ఆన్ సమ్వన్స్ పర్సనల్. ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండబోతోంది అనేది అమ్మాయి చెప్పాలి కానీ నేనేంటి చెప్పేది? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. బట్ ద సో కాల్డ్ పీపుల్ హూ ఆర్ డిసైడెడ్, సెలబ్రిటీస్ లైఫ్ ని వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. సమంత వీళ్ళని పెళ్లి చేసేసుకోవాలి, సమంత వీళ్ళని చేసేసుకుంది, ఆల్రెడీ సమంత 3 months ప్రెగ్నెంట్ అని కూడా రాసేస్తున్నారు. ఆ అమ్మాయి ఏంటి, ఒక ఆడపిల్ల, ఒక సెలబ్రిటీ, తన జీవితంలో ఏం జరుగుతుంది నువ్వు పొగడకపోయినా పర్లేదమ్మా, నువ్వు అమ్మాయి సినిమాలు చూడకపోయినా పర్లే, బట్ డోంట్ డూ బ్యాడ్ కమెంట్స్, డోంట్ డిసైడ్ ఆన్ హర్ లైఫ్. వాళ్ళకంటే ఒక ప్రైవసీ ఉంటుంది. నేను మొన్న శోభితా ధూళిపాల గారి గురించి కూడా మాట్లాడింది ఏంటంటే, నువ్వు పబ్లిక్లోకి వచ్చి నువ్వు బ్రాహ్మణ ట్రెడిషన్లో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, బ్రాహ్మణ ట్రెడిషన్లో నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి నువ్వు మట్టెలు పెట్టుకోకుండా నువ్వు వచ్చి ఫోటో పెట్టావు. చాలామంది బ్రాహ్మణ సంఘాలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, బికాస్ వెన్ యూ ఆర్ పబ్లిక్లీ portraying that you are following all the tradition, you should follow this also. సమంత ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే ఉంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, షీఈస్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఆమె ఈకామ్ స్కూల్ గురించి కానీ, ఆమె సాకి వరల్డ్, ఆమె బిజినెసెస్, డ్రెస్సెస్ ఏదైతే అనుసంధానమైందో దాని గురించి, ప్లస్ తన డిసీజెస్ గురించి హెల్త్ ప్రమోషన్స్ ఇవ్వడము. అండ్ తన జీవితంలో తను ఈ 2-3 ఏళ్ళు ఎలా బతికానంటే, నీకంటూ ఒక గొప్ప ఫ్రెండ్ ఎవరు ఉండడు, నీకు నువ్వే గొప్ప ఫ్రెండ్. నీ గురించి నువ్వే చెప్పుకో, నీ గురించి నువ్వే రాసుకో. పూర్వంలో డైరీలు రాసుకునే వాళ్ళంగా, మనకు మొబైల్ లేనప్పుడు, వాట్సాప్ లేనప్పుడు. అయితే యాపిల్లో అయితే నోట్స్ వచ్చింది, మ్యాక్లో అయితే నోట్స్, ఆండ్రాయిడ్లో అయితే నోట్బుక్ అనేది రాసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు డైరీ లేదా. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా కొత్తగా ఉంటుంది, మీరు అలవాటు చేసుకోండి. నేను ఇది అలవాటు చేసుకున్నప్పటి నుంచే హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. షీఈస్ యాక్టింగ్ ఇన్ సమ్ వెబ్ సిరీస్ కాల్డ్ రక్త బ్రహ్మాండ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ లాక్ చేస్తుంది. ఏది ఏమైనా తను కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ రావాలి, బ్రైట్ ఫ్యూచర్ అండి. షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్ ఆన్ హర్ ఫేస్, పీపుల్ లవ్ హర్. సో డోంట్ స్ప్రెడ్ రూమర్స్ ఆన్ సమంత రూత్ ప్రభు. ఐ వాంట్ టు నేమ్ హర్ యాజ్ సమంత రూత్ ప్రభు. సో ప్లీజ్, సమంత గారు బాగుండాలి, సమంత గారు మళ్ళీ మంచి సినిమాల్లో చేయాలి, ముఖ్యంగా తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్.